హాయ్ అండి. నేను మీ గీత. 'రావణ చెరలో సీత' పార్ట్ 28. "అలసిపోతుందా నీ పెళ్ళాం" అని నవ్వుతూ అంటారు ఆవిడ. అప్పుడే ఏం అలసిపోతుంది? అలసిపోవడానికి ఇంకా టైం ఉందిలే అని కొంటిగా కన్ను కొట్టి సీతని చూస్తూ అంటాడు రామ్. అంతే ఆ మాటకు అక్కడ ఉన్న అందరూ నోటి మీద వేలు వేసుకున్నారు. "అంటే పూజ కదా బాగా అలసిపోతుందని అంటున్నా" అని మాట మార్చేస్తాడు రామ్ తల వెనకే రబ్ చేసుకుంటూ. సీతకి రామంటున్న మాటలకి సిగ్గు ముంచుకొస్తుంటే సుప్రజ గారి చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి నిలబడింది సీత. "సరే గాని తొందరగా పూజ స్టార్ట్ చేయండి లేట్ అవుతుంది" అని పరంధామయ్య గారు అనగానే అందరూ పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సీత కూడా సుప్రజ గారికి హెల్ప్ చేస్తూ ఉంటే, "నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వెళ్ళి అదిగో రామ్ పక్కన కూర్చోపో. మళ్ళీ అలసిపోతే పూజకి ఓపిక ఉండదు" అని సుప్రజ గారు అంటే, "ఏం కాదు అత్తయ్య నేను చేస్తాను" అని చేస్తుంటే సీత చేతిని పట్టుకుని తీసుకెళ్తారు మహాలక్ష్మి గారు. "అమ్మమ్మ గారు నేను చెయ్యగలను, నేనేం అలసిపోను" అని సీత చెప్తున్నా కూడా గుళ్ళో ఒక పక్కన రామ్ స్టెప్స్ మీద కూర్చొని ఉంటే ఫోన్‌లో మెయిల్స్ చూస్తూ ఉన్న రామ్ దగ్గరికి తీసుకొని వచ్చి ఎదురుగా నిలబడ్డ మహాలక్ష్మి గారిని, సీతని చూసి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు రామ్. "రామా నీ పెళ్ళాన్ని ఇక్కడే కూర్చోబెట్టుకో, మాటి మాటికి పని పని అని ఓ ఉరుకుతుంది" అని సీత మీద కంప్లైంట్ ఇచ్చి సీతని కదలకుండా పట్టుకో అని చెప్పి వెళ్ళిపోతారు ఆవిడ. రామ్ ఫోన్ పక్కన పెట్టి సీత వైపు చూడగా భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది సీత. కానీ రామ్ వెంటనే సీత చేతిని పట్టుకుని ఆపేసి, "ఎక్కడికి వెళ్తున్నావు? సైలెంట్‌గా కూర్చుంటే బెటర్" అని కొంచెం వాయిస్ పెంచి అంటాడు రామ్. సీత సైలెంట్‌గా దిక్కులు చూస్తూ ఉంటే, "రా కూర్చో" అని పక్కనే ఉన్న ప్లేస్ చూపించగానే వచ్చి రామ్ పక్కనే కూర్చుంది. కానీ కొంచెం దూరంగా కూర్చుని చేతులు నలుపుకుంటూ కూర్చుంది. "ఈ దూరం ఇంకెంతసేపులే, ఈ రాత్రికే" అని నాలో కలిపేసుకుంటాగా అని మనసులో అనుకుని, "ఓయ్ సీత బేబీ ఎందుకంత భయం? అయినా నేనేమైనా నిన్ను కొరుక్కు తింటున్నానా? లేక నేనేమైనా రాక్షసుల్లా కనిపిస్తున్నానా?" అని కొంచెం గట్టిగానే అంటాడు రామ్. సీత కంగారుగా, "అలా అంటారేంటండి? నేనేం అలా అనుకోవటం లేదండి" అని టక్కున సమాధానం ఇస్తుంది పాప. "అవునా అండి? మరంత దూరం కూర్చున్నారేంటండి?" అని కొంచెం దగ్గరగా కూర్చుంటే నేనేమైనా చేస్తానా? అని వెటకారం కలగలిపిన గొంతుతో అంటాడు రామ్ కోపంగా. సీత చుట్టూ చూసింది. ఊరి జనాలంతా కూడా వీళ్ళనే చూస్తూ ఉంటే, "వదలండి అందరూ మనల్ని చూస్తున్నారు. అయినా గుళ్ళో బాగోదేండి" అని తల వంచుకుని సమాధానమిస్తుంది సీత. "నువ్వు కనిపించేంత అమాయకురాలివేం కాదు. గుళ్ళో వద్దు అన్నావు. మరి ఇంట్లో అయితే ఓకేనా" అని నవ్వుని దాస్తూ అంటాడు రామ్. "అయ్యో అలా అనలేదండి. మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఎలా అనుకున్నా మీరు మాట్లాడిన దానికి ఆన్సర్ అయితే అదేనండి" అని సీతని తికమక చూస్తూ ఉన్నాడు రామ్. "మీరేమంటున్నారో నాకు అర్థం అవటం లేదండి." "ఎందుకవుతుందండి? నువ్వింకా చిన్నపిల్లవేగా, పెద్దదానివయ్యాక తెలుస్తుంది లేండి" అని రామ్ అంటే అర్థం కాక సీత బిత్తర చూపులు చూస్తుంది. "నీకింకా అర్థం కావడానికి ఎక్కువ టైం లేదులే. నీకు తర్వాత చెప్తానులే నీకు డీటెయిల్‌గా. ఓకేనా" అని సీతని చూస్తూ అంటాడు రామ్. "అలాగే అండి" అని తల ఊపుతుంది. తెంగర మేళం దీనికి నిజంగానే బుర్ర లేదు అని మనసులో అనుకుని ఇంకా తనతో మాట్లాడాలని అనుకునేంతలోపే పూజకి రమ్మని పిలుస్తారు. అలా ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రామ్ సీత చేతిని గట్టిగా పట్టుకుని తనతో ముందుకు అడుగులు వేస్తాడు రామ్. "చూసారా అత్తయ్య, మొదట్లో రామాకి సీత అంటేనే నచ్చేది కాదు. అలాంటిది ఈ 5, 6 రోజుల్లో ఎంత మారిపోయాడు. అసల మన రామేనా అనిపిస్తుంది అత్తయ్య" అని మహాలక్ష్మి గారితో అంటారు సుప్రజ గారు. "పెళ్లి బంధం అంటేనే అది కదే. రామ అనే కాదు ఎవరైనా ఈ పెళ్లి బంధానికి బందీ అవ్వాల్సిందే. అంత గొప్పది ఈ పెళ్ళంటే. పెద్దలు ఊరికే పెళ్ళిళ్ళు చేసేసారా ఏంటి? దాని వెనుక ఉన్న అర్థం ఇదే కదా. ఈ లోకంలో భార్యాభర్త కన్నా గొప్ప బంధం ఏదీ లేదు అని నా నమ్మకం. అది పెళ్లితో ప్రారంభం అయ్యి చావుతో ముగుస్తుంది. అందుకే ఈ బంధం చాలా గొప్పది" సుప్రజ అని మహాలక్ష్మి గారు చెప్పుకుంటూ పోతారు. రామ్ సీతా మండపంలోకి రాగానే ఆ సీతారాముల వారి సన్నిధిలో వ్రతం చేసి అలాగే హోమం కూడా కాల్చారు. అలా రామ్ సీత ఇద్దరూ చాలా శ్రద్ధగా పూజలో నిమగ్నమై ఎంతో ఓపిగ్గా చేశారు. అలా పూజ మొత్తం 12 గంటల వరకల్లా పూర్తయింది. ఆ గుళ్ళోనే ఊరి జనాలకి పట్టుబట్టలు సీత చేత ఇప్పించి అన్నదానాలు కూడా చేశారు అందరికీ. అప్పటికే టైం 2 అవుతూ ఉండగా ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగని సీతకి ఓపిక లేక కళ్ళు తిరుగుతున్నట్టు అవుతూ ఉంటే
మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటుంది సీత. సీతని ఎప్పటినుండో గమనిస్తున్న రామ్‌కి సీత అలా వెళ్ళడంతో డౌటొచ్చి సీత దగ్గరకు వచ్చి సీత అని పిలిచాడు రామ్. బాగా నీరసంగా ఉండటంతో చిన్నగా తలెత్తి రామ్‌ని చూసింది. "ఏమైంది సీత?" అని తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని కంగారుగా అడుగుతాడు రామ్. "ఏమవుతుంది కన్నా? ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా! బాగా నీరసంగా ఉండుంటుంది. అందుకే ఈ నిమ్మరసం తాగు తల్లి" అని సీత చేతికి ఇచ్చారు సావిత్రమ్మ గారు. రామ్‌కి అప్పుడు గుర్తుకు వచ్చింది సీత మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అని. అమ్మమ్మ అంతా కంప్లీట్ అయినట్టే కదా! సీత లంచ్ చేపించాలి అని కంగారుగా అంటే, "ఆ! కన్నా అంతా పూర్తయినట్టే. పదండి భోజనం చేద్దురు" అని ఇద్దరిని రమ్మని చెప్పి వెళ్లారు సావిత్రమ్మ గారు. రామ్ సీత చేతిని పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి భోజనం చేశారు. అంతా సంతోషంగా. ఇన్నేళ్ళకి అందరూ కలిసి ఒకరి దగ్గరే ఉన్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది అని పరంధామయ్య గారు మురిసిపోతూ అంటారు సావిత్రమ్మ గారితో. అలా అందరూ భోజనాలు చేసి సరదాగా మాట్లాడుకుంటూ కొంచెం సేపు గడిపి మళ్ళీ ఇంటి బాట పట్టారు అందరూ. అలా మార్నింగ్ నుంచి బాగా అలసటగా ఉండటంతో పిల్ల బ్యాచ్‌ని రూమ్‌లోకి పంపించేసి రెస్ట్ తీసుకోమని చెప్పారు. వాళ్ళతో పాటు సీతను కూడా. సీత కూడా ఏమనకుండా తనకి ఓపిక లేకపోవటంతో రూమ్‌కి వెళ్ళి అలానే బెడ్ మీద పడుకుండిపోయింది. చీర కూడా మార్చుకోకుండా. అలా సాయంత్రం అవుతూ ఉండగానే "సీత, సీత" అన్న పిలుపుకి మెల్లిగా మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది సీత. ఎదురుగా సుప్రజ గారు, సావిత్రమ్మ గారు, మహాలక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళని చూసి లేచి నిలబడింది. "ఏంటమ్మాయి బాగా నిద్రపోయావా? లేక ఇంకా పడుకుంటావా?" అని నవ్వుతూ అంటారు సావిత్రమ్మ గారు. "లేదు నానమ్మ గారు, నిద్ర రావటం లేదు" అని అమాయకంగా అంటుంది సీత. "నా బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉన్నావు. పద మొహం కడుక్కో పనుంది" అని అనగానే సైలెంట్‌గా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంది సీత. "పద తల్లి బయటికి వెళ్దాం" అని అనగానే సైలెంట్‌గా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళింది. అక్కడ హాల్‌లో రామ్ ఒక చెక్క కుర్చీలో కూర్చొని ఉండగా, రామ్ పక్కన సీతని కూర్చోబెట్టారు. సుప్రజ గారు, సావిత్రమ్మ గారు, మహాలక్ష్మి గారు వచ్చి సీతకి, రామ్‌కి బొట్టు పెట్టి పట్టుబట్టలు పెట్టారు. "రామ్ నువ్వు ఈ కింద గదిలోనే ఈ బట్టలు మార్చుకోరా, పైకి వెళ్ళకు" అని చెప్పి సీతని రమ్మని చెప్పి వేరే గదిలోకి తీసుకుని వెళ్లారు ఈ ఆడోళ్ళు. సీతని రూమ్‌లోకి తీసుకొని వచ్చి తన చేతిలో బట్టలు తీసుకొని తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి తన చేతిలో నలుగు పిండి కుంకుడుకాయలు పెట్టి "తొందరగా స్నానం చేసిరా తల్లి" అని చెప్పగానే సీత స్నానం చేసి బయటికి రావటానికి ముందు ఆ రూమ్‌లోనే బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకుని ఉన్న పిల్ల బ్యాచ్‌ని చూసి వాళ్ళని లేపారు సుప్రజ గారు. వాళ్ళు బద్ధకంగా లేచి కూర్చోగానే లేచి బట్టలు మార్చుకొని "మీ మొహాలు కాస్త కడుక్కొని ఫ్రెష్‌గా ఉండండి. ఇప్పుడు మీ అల్లరి ఒక రేంజ్‌లో ఉండాలి" అని సుప్రజ గారు చెప్పగానే లేచి బయటికి పరుగులు తీశారు అందరూ. సీత స్నానం చేసి బయటికి రాగానే తన ఎద వరకు కప్పుకుని ఉన్న టవల్‌తో బయటికి వచ్చింది సీత. తను రాగానే జుట్టుకి ధూపం వేసి వాళ్ళు పెట్టిన ఆ తెల్లటి రంగుకి పట్టు చీరకి రెడ్ కలర్ బోర్డర్‌తో దానికి మ్యాచింగ్‌గా ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్‌తో సీతకి చీర కట్టారు. తన మెడలో ఉన్న నెక్లెసు, చేతికి రెడ్ కలర్ మట్టి గాజులు, నడుముకి సన్నటి చైన్‌లా ఉన్న వడ్డానం. జడని లూజుగా అల్లి 7, 8 మూరల వరకు ఉన్న సన్నజాజుల పూలు తలలో తురిమి, కళ్ళకి నిండుగా కాటుక, నుదుటున ఎర్రటి స్టిక్కర్ కింద కుంకుమ, పాపిట్లో సింధూరం, చెవులకు జోంకాలు. చూడగానే బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సీతని చూసి మిడకలు విరుస్తారు ముగ్గురు. "పద తల్లి లేటవుతుంది" అని సీతని తీసుకుని వెళ్తున్నారు. సీత డైరెక్ట్‌గా డైనింగ్ ఏరియాకి తీసుకుని వెళ్ళగా అక్కడ రామ్ తెల్లని పైజామాలో చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతూ ఉన్నాడు. రామ్ సీతని చూడగానే స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు. సీతని రామ్ పక్కన కూర్చోబెట్టి ఒక అరిటాకు వేశారు ఇద్దరికీ. కలిపి అందులోనే రకరకాల భోజనాలు, స్వీట్స్‌తో మొత్తం నింపేశారు అరిటాకు. "రేయ్ మనవడా తొందరపడి నువ్వే తినకు. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలి. అర్థమవుతుందా" అని అనగానే రామ్ రైస్‌లో కర్రీ కలిపి సీత నోటి దగ్గర పెట్టాడు. కానీ సీత తినకుండా కంగారుగా, భయంగా తల దించుకుని ఉంటే "మనవరాలా తొందరగా కానివ్వు. ముహూర్తం దాటిపోతే చాలా కష్టం మళ్ళీ" అని సావిత్రి గారు అనగానే సీత చిన్నగా నోరు తెరిచి రామ్ తినిపిస్తూ ఉంటే మెల్లిగా తినడం స్టార్ట్ చేసింది. అలానే రామ్ కూడా తినిపించడంతో వణుకుతున్న చేతులతో మెల్లిగా తినిపించడం స్టార్ట్ చేసింది సీత. అలా అరగంట తర్వాత ఇద్దరికీ భోజనాలు అయ్యాయి. హాల్లోకి తీసుకుని వచ్చారు ఇద్దరిని. రామ్ అయితే సీతతో కలిసి ఇలా అన్నీ చేయటం నచ్చి హ్యాపీగా సీతతో కలిసి ఓపిగ్గా చేస్తున్నాడు ఇష్టంగా రామ్. అలా ఇద్దరిని
ఒక రాగి బిందె ముందు కూర్చోబెట్టారు. వాళ్ళ చుట్టూ అందరూ చేరిపోయారు. సీత, ఈ గేమ్‌లో మనమే గెలవాలి. అస్సలు తగ్గొద్దు. ఓకేనా అని మహాలక్ష్మి గారు నవ్వుతూ అంటారు. దాంతో సీతకి సిగ్గు ముంచుకొచ్చి తల దించేయగా పరంధామయ్య గారు ఆ రాగి బిందెలో ఒక ఉంగరం వేశారు. అందులో ఈ రింగ్ ఎవరు తీస్తారో చూద్దామని అనగానే, "అమ్మా సీత, ఈ బిందెలో ఉంగరం తీయాలి తల్లి. తియ్యి" అనగానే సరే అని ఇద్దరూ ఆ బిందెలో ఉంగరం వెతకడం స్టార్ట్ చేశారు. కానీ రామ్ ఉంగరం వెతికే ప్రాసెస్‌లో సీత చేతిని గట్టిగా పట్టుకుని నలుపుతూ సూటిగా సీతని చూస్తూ ఉంటే సీత బిడియంగా తలదించింది. అలా ఒక 10 నిమిషాల వరకు వెతకగా అందులో రింగ్ లేదు అని ఇద్దరి చేతులు తీశారు. రింగ్ లేకపోవటం ఏంటి? అయినా నేను రింగ్ వేశాను అని పరంధామయ్య గారు అయోమయంగా అంటే రామ్ కొంటెగా నవ్వుతూ ఉన్నాడు. రామా, నువ్వే ఏదో చేశావు అని డౌట్‌తో సీత చేతిని చూస్తుంది సావిత్రమ్మ. సీత వేలికి రింగ్ ఉండడం చూసి అందరూ ఒకేసారి నవ్వుతారు. పిల్ల బ్యాచ్ అంతా కూడా సినిమాకి పంపించమంటే పంపించరు. మళ్ళీ ఇవన్నీ చూస్తే ఏమనుకుంటారో అని, ఇంక చాలు చాలు, ముహూర్తానికి టైం అవుతుంది. పిల్లల్ని గదిలోకి పంపండి అని పరంధామయ్య గారు చెప్పగానే ఇక ఆటలు ఆపి రామ్‌ని గదిలోకి వెళ్ళమని చెప్పారు. రామ్ సీతని ఒకసారి చూసి సైలెంట్‌గా రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. సీతని తీసుకుని వేరే గదిలోకి వెళ్ళి తన చేతిలో పాల గ్లాస్ పెట్టారు సుప్రజ గారు. అప్పటి వరకు భయం భయంగా ఉన్న సీతకి కంట్లో కన్నీళ్ళు ఆగనంటూ వస్తూ ఉంటే పాల గ్లాస్ పక్కన పెట్టి సుప్రజ గారిని గట్టిగా హత్తుకుంది. సీత కళ్ళనిండా నీళ్లతో. సీత అలా ఏడవడం చూసి, "ఏమయింది తెల్లి? ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఇది అందరు అమ్మాయిలకు ఉండే భయమే తల్లి. ఏమీ కాదు. ఒకసారి చూడు" అని సీతని దూరం జరిపి ఏడవడం వలన కళ్ళు ఎర్రగా మారిన తన ఫేస్‌ని చూసి, "పిచ్చిపిల్ల, ఇలా ఎవరైనా ఏడుస్తారా? ఈ భయం ఇంకా కొద్దిసేపట్లో పోతుందిలే తల్లి. భయపడకు. నా కొడుకని చెప్తున్నానని కాదు తల్లి. ఒక ఆడదానిగా చెప్తున్నాను. ఈ కార్యం అనేది సంప్రదాయం మాత్రమే. ఇంకొకటి చెప్పనా? నీకిష్టం లేదు అనుకో, నువ్వే రామాకి చెప్పేసేయ్. కన్నయ్య ఏమీ అనడు. ఒక ఆడపిల్ల బాధని అర్థం చేసుకోలేనంత మూర్ఖుడు కాదు. నీకే భయం ఉన్నా నువ్వు రామ్‌తో పంచుకో తల్లి. నీ మాట వింటాడు. భయపడకు తల్లి. సరేనా? అని తన కళ్ళను తుడుస్తారు ప్రేమగా సుప్రజ గారు. అత్తయ్య, నా నాకు భయంగా ఉంది. నేను వెళ్ళను అని మొండిగా ఏడుస్తూ ఉండిపోయింది సీత. సీత బాధని చూసి సీతని హత్తుకుని, "ఏడవకు తల్లి, నా బంగారం కదా, భయపడకు. నీకిష్టం లేకుండా రామ్‌కి నేరుగా చెప్పేసేయ్. కన్నయ్య ఏమీ అనడు. నిన్ను అర్థం చేసుకుంటాడు. వెళ్ళు" అని కన్నీళ్లు తుడిచి తన చేతిలో పాల గ్లాస్ పెట్టారు సుప్రజ గారు. సీత లోపలికి కంగారు, భయం కలగలిపి అన్నీ కొట్టుమిట్టాడుతూ ఉంటే అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లగా రామ్ ఉన్న గదికి వచ్చారు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.